భూకంపం మేము సృష్టించను, భూమార్గం పట్టిస్తాను. సభాధ్యక్షులు రెహమాన్ భాయ్ మంచి సమావేశం పెట్టింది. దీనికి నేను కోరుకున్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. వారి మీద పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. మిత్రులారా, చాడ వెంకటరెడ్డి గారు, కోదండరామ్ గారు, మిత్రులందరూ వచ్చారు, సోమయ్య గారు. అయితే ఇప్పుడు మనల్ని మనం అనుకోవాలి. దీంట్లో జర్నలిస్టులంగా ఈ మీటింగ్ పెట్టడం మంచిది, కానీ దీనికి ఒక పరిష్కారం కూడా చూపించి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏం చెప్తారంటే ఉర్దూలో నిషిస్తన్ కుఫ్తన్ దరఖాస్తన్, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. లాభమైంది? ఫాలో అప్ లేదు కదా. ఫాలో అప్ ఏముండాలి కూడా అనుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే ఒక పరిష్కారం చూపించాలి. ఆ పరిష్కారం కూడా సర్వసమ్మతంగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలి. దీనికి మొట్టమొదట కేంద్రమే చేయవలసిన, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు చేయాల్సిన పని అవి చేస్తలేవు. పూర్వము ప్రెస్ మీడియా ఉన్నప్పుడు, ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయమని ప్రెస్ కమిషన్ చెప్పింది. ప్రెస్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయండి, తప్పులు జరిగితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వర్తించదు, అది ప్రింట్ మీడియాకే వర్తిస్తుంది. మీడియా కమిషన్ పెట్టమని అనేక సార్లు, మీడియా వచ్చి ఎన్నేళ్ళైంది, టీవీలో వచ్చి ఎన్నేళ్ళైంది, రేడియోకు, టీవీకు, పాడ్కాస్ట్కు ఇది వర్తించదు. అందుకని మీడియా కమిషన్ పెట్టాలి, మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి. ఈ రెండు లేవు. ఉంటే అవి టేకప్ చేస్తాయి ఏం చేయాలనేది. ఇప్పటిదాకా మనం కోరాల్సింది కూడా ఏంటంటే మీడియా కమిషన్ పెట్టండి. కావాలనే ప్రభుత్వాలు మీడియా కమిషన్లు పెడతలేవు. ఎందుకంటే ప్రభుత్వాలు కోరుకునేది అరాచకం ఉండాలి, ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగుతుంది, ప్రశ్నించడం ఉండొద్దు. అందుకని పెడతలేవు. మనం కోరుదాం దానికి. అది చేయలేదనుకో మనం ఏం చేయాలి? మీడియా వాళ్ళందరం కలిసి, సోషల్ మీడియా వాళ్ళందరం కలిసి ఒక ఇంటర్నల్ అంబుడ్స్మన్, మనం ఒక నియమాలు రాసుకోవాలి, నిబంధనలు రాసుకోవాలి. ఆ నిబంధనలకి కట్టుబడి ఉండాలి. మనం ఇది ఇట్లా ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, ఎవరి హక్కులు భంగం కలిగించొద్దు, ఎవరి పరువు తీయొద్దు రాసుకోవాలి. డిఫమేటరీగా ఉండొద్దు. లా ఆఫ్ లైబల్ ఉంది, చట్టం. లైబలెస్ రైటింగ్, స్కర్లెస్ రైటింగ్ అవి ఉండొద్దు. స్లాండర్ అంటే నోటి మా టీవీలో, రేడియోలో చెప్పేది స్లాండర్, అది రాతపూర్వకంగా ఇచ్చేది లైబల్. లైబలెస్గా ఉండొద్దు, స్కర్లెస్గా ఉండొద్దు, డిఫమేటరీగా ఉండొద్దు, డెరగేటరీగా ఉండొద్దు. అవి రాసుకోవాలి. మనం రాసుకొని మనమే, ప్రభుత్వాలు చేయట్లేదు కాబట్టి మనమే ఒక ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఏదైనా తప్పు చేస్తే విచారణ చేసి చేయాలి. నా ఉద్దేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పెట్టుకుంటే, వారు కనుక అంగీకరిస్తే మనమే పెట్టుకుందాం తెలంగాణలో ఒక అంబుడ్స్మన్, అంటే లోకాయుక్త లాంటి వాళ్ళు, మీడియా లోకాయుక్త పెట్టుకొని ఇది తప్పు, ఇది చట్టవిరుద్ధంగా ఉంది, ఇది పలానా వారి పరువు తీసే విధంగా ఉంది అని చెప్పి చేయాలి. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉంటే మంచిది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన ఎప్పుడు సమాజం గురించి ఆలోచిస్తారు, 24 గంటలు సమాజం గురించి ఆలోచిస్తారు. రెగ్యులర్ కలిసినప్పుడల్లా సమాజాన్ని ఎట్లు బాగు చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి మనమందరం కలిసి తర్వాత ఒక వినతి పత్రం రాసుకెళ్ళి ఇంటికి వెళ్దాము. ఇక్కడ కూడా అదే చేద్దాము, అదొకటి చేయాలి. తర్వాత మనం విమర్శలు చేసేటప్పుడు ఒకటే మీడియా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా విమర్శిస్తే వ్యక్తిగతంగా ఉండొద్దు. అది దాన్ని అనానిమైజేషన్ అంటారు. జనరలైజేషన్, అనానిమైజేషన్. సాధారణీకరించాలి, తర్వాత అనామీకరించాలి. ఫలానా వారని చెప్పొద్దు, ఫలానా వాడు దొంగ, ఫలానా వాడు లంగా, ఇట్లాంటివి చెప్పొద్దు. లంగా అంటే ఏం కాదు, లంగా అంటే నంగా, తెలుగులో లా అయిపోద్దు. నంగా అంటే సిగ్గుశరం లేనుడు, నగ్నంగా తిరిగేటోడని. వాడిని మనం ఎక్కడ అట్లా విమర్శించొద్దు. విమర్శిస్తే కనుక జనరలైజ్ చేయాలి, అనానమైజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఏమైనా రాసిన అనుకోండి, ఫలానా వాడు దొంగ అని చెప్పలే. కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి కలిగిన వాడిని బానిస కొడుకు రానడు, ఫలానోడు కొడుకు అని అనలేదు. ఒకటి. తర్వాత రాజకీయాలకు కూడా వాళ్ళకి నేర్పాలి. రిటార్ట్ ఉండాలి, గ్రేస్ఫుల్ రిటార్ట్. వాడు మనల్ని అనడం అనుకోండి, దాన్ని కుడిగ్రా అంటారు. కుడిగ్రేస్ కోదండరామ్ గారికి తెలుసు. కుడిగ్రేస్. నన్ను కనుక ఏమన్నా అంటే, నన్ను తిడితే నేను మళ్ళీ చాలా అవన్నీ ఫిల్టర్ చేసి గ్రేస్ఫుల్గా ఉండేటట్టు, సంస్కారవంతంగా ఉండేటట్టు ఎదురు చెప్పాలి. అంతే నా మాటలోంచి.
నోట్లోంచి రావద్దు. అది నేర్పాలి, రాజకీయ పార్టీలకు కూడా నేర్పాలి. ఇప్పుడు ఉదాహరణకు సుదర్శన్ రెడ్డి గారు ఉండాలి, చిన్న మన అసెంబ్లీకి పోతుంటే చాడ వెంకటరెడ్డి గారు తెలుసు, అసెంబ్లీలో కమలమ్మ కూర్చొని మన రాఘవరెడ్డి గారు నర్రా రాఘవరెడ్డి గారు కూర్చొన్నారు. కమలమ్మ అట్లా వెళ్తున్నది, వాళ్ళు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు రాఘవరెడ్డి పోతుంటే కోపం వచ్చింది వాళ్ళకు. పోయి వాళ్ళని చూస్తుంటే ఇంకోరంటే పక్కన ఉన్నారు, చూడు కమ్యూనిస్ట్ కొడుకులు ఎట్లా బలిసినో చూడు, దొంగ కొడుకులు, దొంగ నా కొడుకులు ఎట్లా బలిసినో చూడు అన్నది. రాఘవరెడ్డి గారు వినేటట్టు ఆయన వచ్చి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ దండమమ్మ తిట్టకమ్మ నీ కొడుకులమ్మ అమ్మ అని వెళ్ళిపోయాడు. అమ్మ ఎంత పెద్ద మాట అని అన్నదా. అంటే విమర్శిస్తే కూడా మళ్ళీ ప్రతి విమర్శ చేసేటప్పుడు అంత గ్రేస్ఫుల్గా ఉండాలి. అంటే నువ్వు దొంగవైతే మేము దొంగ కొడుకులం అట్లా చెప్పిండు ఆయన. తిరిగి ఏమనలే ఆయన పాపం రాఘవరెడ్డి. మేము రాసిన తెల్లారి పేపర్లు వచ్చింది, అరే ఇంత సంస్కారం, ప్రతి విమర్శ కూడా సంస్కారవంతంగా ఉండాలి. అది నేర్పాలి రాజకీయ నాయకులు. ఆయన నేర్పిన సుందరయ్య గారి దగ్గర నేర్చుకుంటూ కాబట్టి అంత సంస్కారవంతంగా చెప్పింది. ఏమనలే, ఆమె తిట్టినా కూడా ఏమనలేదు. ఒకటి జర్నలైజేషన్ అనానిమైజేషన్ చేయాలి. తర్వాత మనం చేసేటప్పుడే అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుసుకోమనాలి. వాళ్ళు కొన్ని పదాలు నిషేధించారు, అవి ఇక్కడ నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. మనం కూడా ఈ పదాలు వాడకూడదు, అవి రేడియో టీవీలో రావద్దు, ఏ సోషల్ మీడియాలో రావద్దు. మనం సోషల్ మీడియాలో ఉండాలి తప్ప అన్సోషల్ మీడియాగా ఉండదు చెప్పాలి. అయితే పత్రికలకు మన సోషల్ మీడియాకు కూడా సమస్య ఏమైందంటే, సోషల్ మీడియాకు కూడా యజమానులు రాజకీయ పార్టీలని, కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి. మన రఘు బాగా చెప్తూ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేదు, కానీ వేరే పార్టీలు అన్నిటికీ ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళు మా కర్ణాటక చెప్పినట్టు రోజు జీత. అందుకని వాటిని పక్కన పెట్టి వాళ్ళకు కూడా చెప్పాలి, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు, ఇట్లా చేయకూడదని చెప్పాలి. అందరు పరుగు తీసే విధంగా ఉండొద్దని చెప్పాలి. నేను అంతకంటే ఎక్కువ చెప్పాను, ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ అంతకంటే ఎక్కువ చెప్పాను. ఆర్టికల్ 19(1) ఏముంది, దాని కూడా ఏది వచ్చినా దాని ప్రకారం మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరైనా ఏమని అంటాం, అనడానికి వీల్లేదు. దాని కింద ప్రతిదానికి పరిమితులు ఉంటాయి, ప్రతిదానికి షరతులు ఉంటాయి, కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. అందుకని అట్లా చేస్తే వీలేదు. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అది చట్టం ఒప్పుకోదు. మనము సిద్ధాంతాలు విమర్శించాలి, విశ్లేషించాలి. సోషల్ మీడియాకు కేంద్ర బిందువుగా విమర్శనే ఉండాలి. క్రిటికల్ థాట్ ఈస్ సెంట్రల్ టు జర్నలిజం. 5W1H అది అడగాలి మనం. కేంద్ర ఏంటంటే 5W1H ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎందువల్ల, హౌ. 5W హూ, వేర్, వెన్, వై అండ్ హౌ. ఇవి చేయాలి. కానీ తిట్టడానికి మనమే జడ్జిమెంట్ ఇస్తే ఇట్లా జడ్జిమెంట్ ఉండడానికి వీల్లేదు. ఎడిటోరియలైజేషన్ అంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు. దొంగ ఉల్లంఘ ఇదన్నీ చెప్పడానికి వీల్లేదు. చెప్తే జర్నలైజ్ చేయాలి, కానీ ఫలానా వాడని చెప్పడానికి వీల్లేదు. అందరు రాజకీయ నాయకులు దొంగలు అంటే అనుకో, అందరు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అని జర్నలైజ్ చేయి, కానీ ఫలానా వాడని చెప్పడానికి వీల్లేదు. ఉండొచ్చు ఫలానా వాడు, ఒకరినంటే తప్పైపోతుంది. అందుకని దీనికి పరిమితులు ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే సోషల్ మీడియా మంచిదే, 25% తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు, 75% మంచోళ్ళు ఉన్నారు. కానీ ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించాలి. ఒక్క పాలకుర్తికి పోతే పాలకుర్తిలో 15 ఛానళ్ళు ఉన్నాయి సోషల్ మీడియా. ఊరుకోటి గుడి మీద పాలకుర్తి దేవస్థానానికి ఒకటి ఉంది, పక్కనే బొమ్మర గుడికి ఒకటి ఉంది, గూడూరుకు ఒకటి ఉంది, కులాలకు వృత్తులకు సంబంధించిన ఆ ఊరు 15 ఉన్నాయి. మరి ఇంతమందిని ఎట్లా కంట్రోల్ చేస్తాము? వాళ్ళ గొప్పలు చెప్పుకొనియండి, అభిమానం ఉండనియండి, కానీ దురభిమానం ఉండొద్దు. దురభిమానం తప్పవుతుంది. అందుకని ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక ఆంబుడ్స్మన్ ఉండాలి. మనం అందరం కలిసి మీడియా కమిషన్ చేయాలి. మీడియా కమిషన్ రాకపోతే ఓ ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ పెట్టుకుందాము. తద్వారా మనల్ని మనం సంస్కరించుకుందాం. మనల్ని మనం నేర్చుకోలేం అవర్ సెల్స్. మనం నేర్చుకోకపోతే సంబడి విల్ టీచ్ us విత్ స్టిక్ ఇన్ హ్యాండ్. నేర్పేటప్పుడు చేతిలో కర్ర పట్టుకొని బెత్తం పట్టుకొని నేర్పుతాడు. అందుకని ఆ పరిస్థితి రానియొద్దు. మనం నేర్చుకుందాం. అయితే మనం చెప్పింది, అమ్మాయి చెప్పింది తప్పే, వాళ్ళు చేయించింది తప్పు. కానీ వాళ్ళను తెల్లారుజామున చీకట్లో అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, అట్లా పెట్టడం, కేసు పెట్టండి. అట్లా అరెస్ట్ చేయడం ఏంది, ఇంటి నుంచి తీసుకొని పోవడం ఏంది? దానివల్ల ప్రభుత్వం పరువు కూడా పోయింది. ప్రభుత్వం చట్టబద్ధంగానే చేసి ఉండొచ్చు, కానీ పరువు పోయింది. పరువు పోయే పని చేయొద్దు. మరి ఆ పోలీసులకి ప్రభుత్వం మీద కోపం ఉందేమో, ప్రభుత్వం పరువు డిస్ట్రిబ్యూటర్గా చేసిండ్రు. మనము ఈ కమిషన్ పట్టుబడదాం, మీడియా కమిషన్, మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తర్వాత తెలంగాణ కూడా ఒకటి పెట్టుకుందాము, ఆంబుడ్స్మన్ కూడా పెట్టుకుందాం. నమస్కారం.